ఒక భక్తురాలు అడిగింది. అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఉన్నోళ్ళని చూసి మీరు వాతలు పెట్టుకోకండి. ఉన్నోళ్ళు కోట్లు పెడతారు, లక్షలు పెడతారు. వాళ్ళు అప్పులైనా చేయగలుగుతారు, తీర్చగలుగుతారు. కానీ ఆ పూటకి తిని ఆ పూటకి బతికేటోళ్ళు చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఉన్నోళ్ళు ఉన్నంత ఎగరండి. లేనోళ్ళు లేనట్టే ఎగరండి. లేనోడు ఉన్నోడిని చూసి ఎగిరిండంటే వాడు ఫ్లైట్ లో పోతాడు ఉన్నోడు. మరి మనం లేనోళ్ళు ఫ్లైట్ లో పోగలమా? ఫ్లైట్ చూడడానికి కూడా అర్హత లేదు కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మేము ఢిల్లీకి యాసకు పోతేనే ఎన్నో చెకింగ్లు చేస్తే గాని, ఎంతోమంది పోలీసులను దాటిపోతే గాని, ఎన్నో ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఎన్నో చూస్తే గాని మనం ఫ్లైట్ దగ్గరికి పోయి ఇలా ఫ్లైట్ ముట్టుకోలేము. అంతే కదండి. కాబట్టి కోరికలు అనేటివి చాలా వస్తాయి మనుషులకి. చాలా చూసి జాగ్రత్తగా చేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఉన్నోళ్ళు ఉన్నట్టుగా, లేనోళ్ళు లేనట్టుగా చేసుకోండి. అమ్మ మాత్రం అందరి దగ్గర చల్లంగా చూస్తది. ఉన్నోళ్ళకి అమ్మని, లేనోళ్ళకి అమ్మని. ఉన్నోని జవులా ఉంటది డబ్బు, లేనోని జవులు కూడా 10 రూపాయలకు 5 ఎందుకు కాదు ఉంటదంటే అర్థం చేసుకోండి. అమ్మ అనుగ్రహం అందరి మీద ఉంది. ఒక్కటి అమ్మకు కావాల్సింది ఉన్నోడా లేనోడా కాదు, శుభ్రత. శుభ్రం. మసిగుడ్డ కాడికేలి, పొయ్యి కాడికేలి, దేవుళ్ళ గది కాడికేలి ఇల్లంతా పరిశుభ్రంగా ఉంది అంటే జ్యేష్ఠలక్ష్మి బయటికి వెళ్ళిపోతది, అష్టలక్ష్మి ఇంట్లోకి వస్తుంది. ఎక్కడ పెంట అక్కడ పెట్టుకొని నిరెన్ని వ్రతాలు చేసినా అది వ్యర్థం. ఎందుకంటే ఏ మూలకో జ్యేష్ఠలక్ష్మి కూర్చొని ఉంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని అష్టలక్ష్మిని ఆవాహనం చేసుకోండి. వీధోలైన ఉన్నోలైన శ్రీ మహాలక్ష్మీదేవి ఆవాహయామి అని 108 పుష్పాలు అమ్మవారి ఫోటో దగ్గర, అది 100 రూపాయల ఫోటో గాని, 1,00,00,000 ఫోటో గాని, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని అలా మీరు పూజ చేసుకొని మీ స్థాయి తగ్గట్టు లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజే కానీ ఏ పండుగ రోజైనా గోమాతకి ఏదో ఒక వస్తువు తినపెట్టండి. గోపంచకం తెచ్చుకొని ఇల్లు మీద చల్లుకోండి. జ్యేష్ఠలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది, అష్టలక్ష్మి ఇంట్లోకి వస్తుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరికి ఉండును గాక. ఓం శ్రీ మాత్రే.